అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు నేను కొంతమంది రైతులు మాకు సేంద్రియ విధానంలో శిక్షణ కార్యక్రమం అంటే కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఒక 30 మంది రైతులు ఇక్కడ హాజరైనారు. వాళ్ళకి నేను భూసారం పెంచే విధానం కావచ్చు, విత్తన శుద్ధి కావచ్చు, అలా ఒక 3-4 రకాల విధానాల గురించి వాళ్ళకి ఈరోజు నేను శిక్షణ ఇచ్చినాను. తర్వాత అందులో భాగంగా ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళకి కొన్ని చెట్లను పంపిణీ చేయాలని అనుకున్నాను. అందులో ఆ చెట్టు ఏమంటే చూడండి, ఇది ఇంగ్లీష్లో ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు, దీన్ని తెలుగులో కృష్ణఫలము అంటారు, ఇంకా మామూలుగా పల్లెల్లో అయితే జ్యూస్ కాయ అని కూడా వాడతారు. సో ఈ కాయలు కూడా చాలా హెల్త్కి మంచిది అనమాట. అవి మనకి ఒక బాల్ లాగా ఈ సైజులో ఉంటుంది. చూడండి, ఇదే ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అంటే కృష్ణఫలం యొక్క మొక్క అనమాట. ఇది సీజన్ కాదు, ఒకటో రెండో కాయలు కాసినాయి చూడండి. ఇంకా పచ్చిగా ఉన్నాయి, మాగిన తర్వాత వైట్ పర్పుల్ కలర్ వస్తాయి. చూడండి, 2 కాయలు మీకు చూపిస్తున్నాను దీంట్లోనే. ఇంకా పూత అంతా దండిగా ఉందండి. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది సీజను. ఇది కృష్ణఫలం మొక్క అనమాట. అన్నా, ఈ చెట్లు మీకు ఇచ్చిండేది కాదు, అందరూ నాటాల మీ ఇంటి ముందర దగ్గర. ఇది మంచి కాయ, ఫ్యాషన్ ఫ్రూట్ అంటే దీన్ని తెలుగులో కూడా కృష్ణ ఫలము అంటారు. బాగా మంచి ఫలము. దీన్ని పెట్టి చూడండి, ఒక బాల్ టైప్ లో వస్తుంది అనమాట. ఇది జ్యూస్ కి పని చేస్తుంది, సి విటమిన్ దండిగా ఉంటుంది, మీరంతా ఆరోగ్యము బాగుంటుంది. మీ ఆరోగ్యాలు బాగుండాలనే ఈ రోజు ఈ చెట్లను ఇస్తాను, ఎందుకంటే ఇది కడుపులోకి తీసుకునేది కాబట్టి. సో దయచేసి అందరూ నాటల్లా. నేను మళ్ళీ వచ్చి మీ ఇంటి దగ్గర చెక్ చేస్తాను. ఈ చెట్టు అందరి దగ్గరే ఉండాల.